హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను హైదరాబాదీ బిర్యానీ దినుసులతో పౌడర్ చేసి ప్రతిరోజు కూరల్లో వాడుకుని మీరు చేసే కూరల టేస్ట్ మరింత పెరిగి మీ బాడీలోని నర్వస్ సిస్టమ్స్ యాక్టివేట్ చేసి వీర్య దోషాలను తగ్గించి మెదడుని కాపాడి జ్ఞాపక శక్తిని పెంచి క్యాన్సర్ కణాలను చంపి మహిళల్లో వచ్చే ఋతు సమస్యలను తొలగించి గజ్జి, తామర, దురద, మచ్చలు లాంటి చర్మ సమస్యలను కంట్రోల్ చేసి షుగర్, బీపీలను కంట్రోల్ చేసి అధిక బరువును తగ్గించి శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని కంట్రోల్ చేసి చర్మంపై ముడతలు తగ్గి వయస్సు తగ్గినట్టు కనిపించేలా మన బాడీకి ఇమ్యూనిటీని పెంచే బిర్యానీ దినుసులతో పొడి. ఈ రోజుల్లో బిర్యానీ దినుసుల్లోని ఆయిల్స్ని వాటి సువాసనను తీసేసి వాటిని వాళ్ళు వాడుకుని మిగిలిన వాటిని డ్రై చేసి మనకు అమ్మేస్తున్నారు. వాటిలో అవి అన్నీ తీసేశారు కాబట్టి మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండవు. అందువలన జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. కావలసిన పదార్థాలు: దాల్చిన చెక్క 100 గ్రాములు, లవంగాలు 50 గ్రాములు, యాలుకలు 25 గ్రాములు, జాజికాయ 50 గ్రాములు, తెల్ల మిరియాలు 50 గ్రాములు, నల్ల మిరియాలు 25 గ్రాములు, తోక మిరియాలు 25 గ్రాములు, షాజీరా 50 గ్రాములు, మరాఠీ మొగ్గ 50 గ్రాములు, నల్ల యాలుకలు 25 గ్రాములు, జాపత్రి 25 గ్రాములు, అనాస పువ్వు 25 గ్రాములు, బిర్యానీ ఆకు 50 గ్రాములు. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో యాలుకలు, జాజికాయ, తెల్ల మిరియాలు, నల్ల యాలుకలు, జాపత్రి, అనాస పువ్వు, నల్ల మిరియాలు, లవంగాలు, షాజీరా, తోక మిరియాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. వాటిని ఒక ప్లేట్లోకి పోసుకుని లావులావుగా ఉన్న దినుసులను ఏరి ఒక గిన్నెలోకి తీసుకుని వాటిని ఒక చిన్న రోలు తీసుకుని కచ్చా పచ్చాగా దంచుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. జాజికాయలు మాత్రం దంచేటప్పుడు కొంచెం పగిలాక లోపల వాటిని చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి వాటి లోపల బూజు పట్టి ఉంటాయి. బూజు పట్టి ఉండే వాటిని పారేయాలి, మిగతా వాటిని దంచుకోవాలి. ఇలా అన్నింటినీ కచ్చాపచ్చాగా దంచుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా బిర్యానీ ఆకు సగం వేసి దానిపైన దంచుకున్న దినుసుల పొడిని సగం వేయాలి. బిర్యానీ ఆకు ముందు ఎందుకు వేసామంటే దానిపైన ఈ దినుసుల బరువు పడి తొందరగా మెదుగుతుంది. బిర్యానీ ఆకుని దినుసుల పైన వేసామంటే మెదగడానికి కొంచెం టైం పడుతుంది. మిక్సీ జారికి మూత పెట్టి మిక్సీ పట్టి అప్పుడప్పుడు స్పూన్తో కలుపుతూ మరీ మెత్తగా సాదులా పట్టనవసరం లేదు. కొంచెం బరకగానే ఉండాలి. మరీ సాదులా మెత్తగా పట్టిన టేస్ట్ అంతగా బాగుండదు. ఒక గిన్నె తీసుకుని అందులో పోసుకోవాలి. తరువాత మిగిలిన బిర్యానీ ఆకుని వేసి మిగిలిన దినుసులని పోసి పై చెప్పిన విధంగా మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఆ పొడి మొత్తం బాగా కలిసేటట్టు కలిపి ఆ గిన్నెలోనే ఒక అరగంట వేడి చల్లారే వరకు ఆరబెట్టాలి. మూత గట్టిగా ఉన్న గాజు సీసాలోకి తీసుకుని నిలువ చేసుకోవాలి. అంతే, మనకు ఎంతో ఆరోగ్యాన్ని చేకూర్చే బిర్యానీ దినుసుల పొడి రెడీ. ప్రతిరోజు లేక రోజు మార్చి రోజు ఒక పూట భోజనంలో ఈ పొడిని ఏ కూరలో అయినా వేసి వాడుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. ఈ పొడిని పులుసుల్లో, తీగూరల్లో, ముద్ద కూరల్లో, సాంబార్లో, బిర్యానీల్లో లేక ఉప్మాల్లో కూడా దీనిని వేసి తయారు చేసుకుంటే అద్దిరిపోతుంది. దీనిని ఏ వంట కాంబినేషన్లో అయినా వాడుకోవచ్చు. మనం ఈ పొడిని వాడినప్పుడల్లా 2 మనుషులు అయితే 1/4 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. 4 మనుషులు అయితే 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. మీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకోండి. వీటిని తింటే గ్యాసు, కడుపులో మంట అనే మాట మర్చిపోండి. ఈ రోజుల్లో బిర్యానీల్లో కానీ కూరల్లో కానీ వేటిలో అయినా వీటిని దంచకుండా అలాగే వేసి
తినేటప్పుడు వీటిని తీసి పారేస్తున్నారు. ఈ ఔషధ దినుసులని అలా చెయ్యకండి. ఈ పొడిలో ఉన్న ఔషధ దినుసులు అన్నింటి గురించి చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఈ ఒక్క వీడియోలో చెప్పాలంటే చాలా లెంత్ అయిపోతుంది. కనుక ఈ వీడియోలో దాల్చిన చెక్క గురించి తెలుసుకుందాం. తరువాత వీడియోల్లో మిగతా వాటి గురించి తెలుసుకుందాం. దాల్చిన చెక్కలో సినమాల్డిహైడ్ అనే పదార్థం ఉంటుంది. అందువల్లే దాల్చిన చెక్కకి మంచి రంగు, రుచి, వాసన కలిగి ఉంటుంది. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాల వల్ల ఆయుర్వేదంలో దీనిని ప్రముఖంగా వాడతారు. ఈ దినుసుల్లో మంచి సుగంధం కలిగి ఉండడం వలన మన శరీరంలో వేగంగా మూలలకు వ్యాపించే నేచర్ ఈ దినుసులు కలిగి ఉన్నాయి. తద్వారా నర్వస్ సిస్టమ్ బాగా పనిచేసి స్ట్రెస్ తగ్గుతుంది. మన శరీరం ఈ ఆహారం వల్లనే ఉద్భవిస్తుంది. ఈ ఆహారం వల్ల ఉద్భవించిన ఈ శరీరానికి ఆహారం వల్లనే వ్యాధులు వస్తాయి. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ ఆహారాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడంపైనే మన మనుగడ, జీవనం ఆధారపడి ఉంటాయి. అటువంటి ఆహార పదార్థాలు, వంటకాలు తయారీలో అనేక రకాలైనటువంటి వంటింటి ఔషధాలను రంగు, రుచి, వాసన కోసం వాడుతూ ఉంటాము. వీటిలో ఒకటి దాల్చిన చెక్క. దీనిని ప్రకృతి సృష్టించినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి అపర సంజీవనిలా పనిచేసే ఔషధం అనడంలో ఎటువంటి సందేహం లేదు. మన మహర్షులు దీనిని దారుసిత అనే పేరుతో ప్రస్తావించారు. సినమం జైలానికం అని శాస్త్రరీత్యా ఆధునికంగా పిలుస్తారు. దాల్చిన చెక్కలు కేవలం ఆహారపరమైనటువంటి విలువలే కాకుండా ఔషధపరమైనటువంటి విలువలు, సౌందర్యపరమైనటువంటి విలువలు కూడా ఉన్నాయి. దాల్చిన చెక్క అనేది చెట్టు యొక్క బెరడు. ఇది ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ని తనలో దాచుకుని ఉన్నది. ఏనాడో మన పూర్వీకులు ప్రకృతి అందించిన వాటిలో ఏ ఔషధాలు దాగి ఉన్నాయో తెలుసుకుని ఆహార పదార్థాల్లో కలుపుకుని వాడుకుంటే ఎన్నో లాభాలు వస్తాయని దూరదృష్టితో గుర్తించి మానవాళికి అందించారు. ఆ ప్రకృతి విధానమే ఈరోజు సైంటిస్టులు నిరూపిస్తే ఎన్ని వాస్తవాలు ఉన్నాయో అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఒత్తిడి, కంగారు, ప్రతి చిన్నదానికి గాబరా పడుతూ ఉంటారు. ఇలాంటి వాటిని కంట్రోల్ చెయ్యాలి. మనలో ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే మెదడులో మన శరీరానికి హాని కలిగించే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. బాగా గమనించండి. సెకండ్స్లో మీ శరీరంలో ఆలోచనల్లో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. వెంటనే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్తనాళాలు ముడుచుకుంటాయి, శ్వాసనాళం సన్నగిల్లుతుంది, మీ కదలికలు, చూపులు, మాటలు, ఆలోచనలు స్పీడ్గా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ పనిని కరెక్ట్గా చేయలేము. మన ఆలోచనలు కూడా కరెక్ట్గా ఉండవు. టెన్షన్లో తీసుకున్న డెసిషన్స్ అన్నీ విఫలమవుతుంటాయి. దాల్చిన చెక్కతో పాటు ఈ దినుసులన్నీ కలిసిన పొడిని వాడటం వల్ల మెదడుకు సంబంధించిన ఇబ్బందులు తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడులో రిలీజ్ అయ్యే ఒక హానికరమైన ప్రోటీన్ ని ఠా అంటారు. ఇది మెదడు కణజాలంలో ఇన్ఫ్లమేషన్ ని కలిగించి అవి డ్యామేజ్ అయ్యి, వీక్ అయ్యి చనిపోయేటట్టు చేస్తుంది. దీనివల్లే మతిమరుపు, ఆల్జీమర్స్ వ్యాధి, డిమెన్షియా ఇలాంటి మెదడు సంబంధమైన వ్యాధులు వస్తున్నాయి. మెదడులో తయారయ్యే హానికరమైన ప్రోటీన్ని తగ్గించి దాని డ్యామేజీని అరికట్టి మెదడుని కాపాడుతుంది. ఇది సైంటిఫిక్ గా నిరూపణ అయినది. ఈ రోజుల్లో ఎక్కువ మందికి డయాబెటీస్ ఉంటుంది, కంట్రోల్ కావటం లేదు. రక్తంలోకి చక్కెర తిన్న ఆహారం ద్వారా వెళ్ళిపోతుంది. రక్తంలోని చక్కెర కణము లోపలికి వెళ్ళిపోతే రక్తంలోని చక్కెర తగ్గిపోతుంది. కణము లోపలికి వెళ్ళిన చక్కెర మండి మనకు ఎనర్జీని ఇస్తుంది. పని చేసుకోవడానికి, బ్రతకడానికి, నీరసం లేకుండా ఉండడానికి, రోజంతా ఎనర్జీగా ఉండేలా చేస్తుంది. కానీ రక్తంలోని చక్కెర కణం లోపలికి వెళ్ళటం లేదు. దాల్చిన చెక్కలో ఉండే కెమికల్స్ ఏమి చేశాయి అంటే బీటా కణాల్ని
యాక్టివేట్ చేసి తక్కువ ఇన్సులిన్ ఉపయోగించి కణం యొక్క తలుపులు బాగా ఓపెన్ చేసి ఎక్కువ చక్కెర కణం లోపలికి వెళ్ళేటట్టు చేస్తుంది. తక్కువ ఇన్సులిన్తోనే ఎక్కువగా పనిచేసేటట్టు ఈ దాల్చిన చెక్క పనిచేస్తుందని సైంటిఫిక్ గా నిరూపణ అయినది. దాల్చిన చెక్కలో ఉండే కెమికల్స్ వల్ల క్యాన్సర్ కణాలు వాటంతటా అవే చనిపోయేటట్టు ప్రేరణ కలిగిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. శరీరంలో ఉండే మెటబాలిక్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్లో ఉంచుతుంది. దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తిరిగే ఫ్రీ రాడికల్స్ ని అడ్డుకుని మెదడుకు రక్షణగా నిలుస్తాయి. ఈ చెక్కలో పోలీఫినాల్స్ అనే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ కడుపులో మంట తగ్గిస్తాయి. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ వైరల్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. మనకు ముక్కు నుండి ఊపిరితిత్తుల వరకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా, మన శరీరంలో ఎటువంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా, అంటే శరీరంలో నొప్పి, వాపు, ఎర్రదనం, లోకల్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఉన్నా తగ్గుతుంది. దాల్చిన చెక్క కొలేజన్ ని ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో కొలేజన్ లెవెల్స్ పెరగటంతో చర్మంపై ముడతలు పోయి మన వయస్సు తగ్గినట్టు కనిపిస్తాము. మొటిమలు, తెల్ల మచ్చలను, నల్ల మచ్చలను తగ్గిస్తుంది. మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్ లేక పోలియూరియా లాంటివి వచ్చి ఎక్కువసార్లు మూత్రం వస్తూ ఉంటాయి. దీనిని కూడా కంట్రోల్ చేస్తుంది. జీర్ణాశయ క్యాన్సర్ను అరికడుతుంది. కీళ్ల నొప్పులు, నోటి దుర్వాసన, రక్త విరోచనాలు, అజీర్ణం, కడుపు ఉబ్బరం, జుట్టు రాలడం తగ్గుతుంది. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.